శ్రీ సాయిరామ్. భౌతిక ఫలితములు కార్యసిద్ధి కొరకు 1వ అధ్యాయంలోని 1వ శ్లోకము 25,000 సార్లు చదివినా 21 రోజులు చదవాలి. ఈ రూపాన్ని పాదసారథి రూపంతో ధ్యానించాలి. అప్పుడు కార్యసిద్ధి కలుగుతుంది. అదే ఏమంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుస్సవః మామకాః పాండవా చైవ కిమ కుర్వత సంజయ. అలాగే 3వ అధ్యాయంలోని 43వ శ్లోకం చదివినా కూడా కార్యసిద్ధి కలుగుతుంది. అదే ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థతాభ్యాత్మనమాత్మన జహిం శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. శ్లోకాన్ని 41,000 21 రోజుల్లో పూర్తి చేసుకొని గోపాలకృష్ణుని ధ్యానిస్తూ ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది. జై సాయిరామ్.